ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. హ్మ్. చాలా హ్యాపీ. ఓకే. బికాస్ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా హ్మ్. మాకు ఈ ప్రాబ్లమ్ రావడం, హ్మ్. వచ్చిన తర్వాత అందరిలాగా నేను కూడా సపోర్ట్ కావాలి కదా! హ్మ్. నార్మల్ వ్యక్తికి ఇంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హ్మ్. ఒక్కరి వల్ల అయ్యేది కాదు కాబట్టి హ్మ్. 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 ఖచ్చితంగా సపోర్ట్ కోసం ముందుకొచ్చాను. హ్మ్. ముఖ్యంగా గవర్నమెంట్ సపోర్ట్ కోసం ముందుకొచ్చాను. హ్మ్. హ్మ్. అలాగే పబ్లిక్ సపోర్టు హ్మ్. జనరల్‌గా అందరూ అడిగాను. హ్మ్. అందరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అందులో నాకు ఒక ప్రాబ్లమ్ ఇది. హ్మ్. చెప్పుకున్నాను ఇలా ఇలా ఉంది అని. హ్మ్. ఎంతగా రెస్పాండ్ అయ్యారంటే హ్మ్. మనం ఎవ్వరం కూడా హ్మ్. చూసుంటాం ఇలాగ. హ్మ్. ఇంత బాగా ఒక పాప కోసం పలానా డిసీజ్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత ఇంతమంది రియాక్ట్ అవుతారని చెప్పేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. అసలు ఎంతవరకు వస్తుందో కూడా నాకు తెలీదు. హ్మ్. హ్మ్. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూమెంట్. హ్మ్. 2 నాళ్ళు ఉంటే కూడా ఇది కలలాగా అనేలాగా అనిపిస్తుంది. హ్మ్. అంటే హ్మ్. నేనేనా హ్మ్. ఒక నెల కిందట ప్రజెంట్ సురేష్, హ్మ్. పునర్విక, హ్మ్. ఇప్పుడు ప్రజెంట్ పునర్విక మేమేనా హ్మ్. ఇంత రెస్పాన్స్, హ్మ్. ఇంత లైక్ చేస్తారా, హ్మ్. ఇంతమంది సపోర్ట్ చేస్తారా హ్మ్. అని అనుకున్నాను అసలు సార్. ఇది ఇప్పుడు మీకు గవర్నమెంట్ డైరెక్ట్ మొత్తం ఫుల్ అమౌంట్ మీకు ఇస్తుందా? లేదండి. హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ నేను గవర్నమెంట్ సపోర్ట్ కోసం తిరిగాను. హ్మ్. బట్ పెద్ద అమౌంట్ కదా! హ్మ్. టైం పడుతుంది గవర్నమెంట్ సపోర్ట్ రావాలంటే కూడా. హ్మ్. హ్మ్. బట్ ఈ గ్యాప్‌లో మేము జనవరి 2 ఒక ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసాము. హ్మ్. హ్మ్. అనంతపూర్ పవన్ అని చెప్పేసి, పవన్ ఈడిగా అని చెప్పేసి హ్మ్. పెట్టాడు. హ్మ్. ఆ అబ్బాయి పెట్టిన తర్వాత చాలా వ్యూస్ వెళ్ళిపోయాయి. హ్మ్. మళ్ళీ 1 వీక్‌లో మళ్ళీ కర్నూలులో ఒక అమ్మాయి సోనా అని చెప్పేసి హ్మ్. ఆ మేడం పెట్టింది. హ్మ్. అది కొన్ని వ్యూస్ వెళ్ళిపోయాయి. హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ అప్పటికి ఒక 30-40 లాక్స్ కలెక్ట్ అయ్యాయి. హ్మ్. అంటే చిగురించినట్టుగా హ్మ్. అంటే అందరికొస్తది. కానీ ఒక సడన్‌లో నా లైఫ్‌లో అంత అమౌంట్ చూడడం ఫస్ట్ టైమ్. హ్మ్. హ్మ్. అరే! ఎక్కడో ఛాన్స్ ఉంది. మనం ఎందుకు ఇంకా డెప్త్‌గా ట్రై చేయకూడదు. హ్మ్. గవర్నమెంట్‌ని ఎందుకు మనం రిస్క్ అవ్వద్దని చెప్పేసి హ్మ్. కొంతమంది హెల్ప్ చేయడం వల్ల హ్మ్. గవర్నమెంట్ సపోర్ట్ ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తే మనకు సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మా కర్నూల్ ఎంపీ గారు టీజీ భరత్ గారి సపోర్ట్ తీసుకున్నాను. హ్మ్. హ్మ్. సారు వచ్చేసి తన తరపున ఏం చేయాలో చేస్తానన్నాడు. సార్‌కి లెటర్ ఇచ్చాడు. స్టేట్‌కి అండ్ సెంట్రల్‌కి హ్మ్. ఇద్దరికి ఇచ్చాడు. ఓకే. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. పెద్ద అమౌంట్, పెద్ద హ్మ్. డిసీజ్. ఓకే. అవును. తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే హ్మ్. ఆహ్, శ్యాంబాబు గారు హ్మ్. హ్మ్. తను సపోర్ట్ చేశారు. హ్మ్. హ్మ్. నువ్వు ఖచ్చితంగా పోరాడు, హ్మ్. సక్సెస్ అవుతావు అని చెప్పేసి అన్నారు. హ్మ్. హ్మ్. అలాగే మెయిన్ వ్యక్తి హ్మ్. బైరెడ్డి శిబన్ మేడం గారు. హ్మ్. హ్మ్. అందరిలాగే ఎందుకంటే నాకు నా పాప ప్రాణాలు ముఖ్యం. హ్మ్. 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 ఎలా వెళ్ళాలి జనరల్‌గా నాకు తెలియదు. హ్మ్. కానీ నేను వెళ్ళాలి. హ్మ్. హ్మ్. పోరాడాలి. హ్మ్. ఖచ్చితంగా హ్మ్. చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను. హ్మ్. హ్మ్. ముఖ్యంగా బైరెడ్డి శిబన్ మేడం ఆమె చేయడం వల్ల హ్మ్. హ్మ్. మనకి సెంట్రల్ నుంచి ఆల్మోస్ట్‌గా హ్మ్. ఈ 50 లాక్స్ శాంక్షన్ అయింది పీఎం రిలీఫ్ ఫండ్ కింద. ఓకే. ప్రెజెంట్ మనకొచ్చిన గవర్నమెంట్ సపోర్ట్ ఇదేనండి. హ్మ్. అందరూ ఏమనుకుంటున్నారంటే మొత్తం 16 క్రోర్స్. ఇచ్చిందని అనుకుంటున్నారు. కాదండి. ప్రెజెంట్ మనకి గవర్నమెంట్ చేసిన సహాయం ఇది. హ్మ్. హ్మ్. అలాగే ఆహ్, ఇది కూడా చిన్న అమౌంట్ కాదు సార్. హ్మ్. పెద్ద అమౌంట్. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇంత పెద్ద అమౌంట్ కూడా హ్మ్. ఎవరికీ ఇవ్వలేదు. అవును. బట్ చెప్పారు. ట్రై చేస్తాం ఖచ్చితంగా మా వల్లేదో మేము చేస్తామని చెప్పేసి స్టేట్ చెప్పారు. సెంట్రల్ చెప్పారు. యాక్చువల్‌గా మేము జనవరి 10 కూడా హ్మ్. సీఎం సార్‌ని కలిసాం. హ్మ్. చెప్పాం. సార్ ఇట్లా 2 వేస్ ఉన్నాయి. మేము ఇలా ఇంజెక్షన్స్ ట్రై చేస్తున్నాం. హ్మ్. మేబీ మీ హెల్ప్ కావాలి సార్ అని చెప్పేసి అడిగాం. చేస్తామని చెప్పి అన్నారు. హ్మ్. ప్రెజెంట్ ఆ ప్రాసెస్‌లోనే ఉంది. ఓకే. బట్ ఈలోగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ ఇన్‌స్టా వల్ల, యూట్యూబ్ వల్ల, హ్మ్. లోకల్ న్యూస్ ఛానెల్ వల్ల అవును. స్ప్రెడ్ అయిపోయింది. హ్మ్. హ్మ్. అవును. అలా వెళ్ళిపోయింది అంతే. హ్మ్. అలా అంటే వెళ్ళిపోవడం ఎవరు చేశారు ఇది స్టార్టింగ్ వీడియో? మీరే ఏం అప్‌లోడ్ లేదు చేశారా? సార్. నాకు తెలీదు. హ్మ్. నేను హ్మ్. ఎప్పుడైనా ఫోను నేను చూస్తాను తప్ప నేను ఎప్పుడు క్రియేట్ చేసి హ్మ్. హ్మ్. కెమెరా కూడా సరిగ్గా తీయను నేను. హ్మ్. హ్మ్. అటువంటిది హ్మ్. ఒక వ్యక్తి అనంతపూర్‌లో స్టార్ట్ చేశాడు. హ్మ్. హ్మ్. అనంతపూర్‌లో స్టార్ట్ చేసిన తర్వాత హ్మ్. ఇంకొక కర్నూలులో ఒక వ్యక్తి. హ్మ్. ఇంగంతే. హ్మ్. అక్కడి నుంచి ఆల్మోస్ట్ లక్షలకెళ్ళిపోయినాయి. హ్మ్. అంటే వ్యూస్ హ్మ్. 1,00,000 మంది చూసారు. హ్మ్. అలాగే పవన్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, హ్మ్. ఇది పెద్ద అమౌంట్ కాదండి. హ్మ్. మేము పెడితే సక్సెస్ కాము. హ్మ్. హ్మ్. ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం కాలేము. గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే. హ్మ్. ఇంకొకటి హ్మ్. ఇది ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి. హ్మ్. ప్రాణం కాపాడుకోవాలని అన్నారు. హ్మ్. అది ప్రతి వ్యక్తి సీరియస్‌గా తీసుకున్నాడు. హ్మ్. పాప ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందుకెళ్లారు. హ్మ్. అలా వెళ్తున్న క్రమంలో ఒక అబ్బాయి హ్మ్. సామర్లకోట నుంచి సీను అని హ్మ్. సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. హ్మ్. ఎక్కడెక్కడో చూస్తుంటాం టీవీలలో హ్మ్. వాటిల్లో. హ్మ్. ఆ అబ్బాయి నేనెవరో తెలీదు. జస్ట్ ఇలా ఉందని తెలుసుకొని హ్మ్. మా ఊరేంటో కూడా సరిగ్గా ఐడియా లేదు అబ్బాయికి. హ్మ్. నా హ్మ్. నంబర్ కూడా ఐడియా లేదు. హ్మ్. అటువంటి అబ్బాయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ హ్మ్. వాళ్ళ ఊరు నుంచి మా ఊరికొచ్చి
మా పాపను చూసి డాక్యుమెంట్ తీసుకొని నేను నా వంతు సపోర్ట్ చేస్తానన్నా, ప్రతి కాలేజెస్కి వెళ్తాను, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఖచ్చితంగా నేను నా సైకిల్ యాత్ర చేసి పాపను కాపాడుకుందామన్నా అని చెప్పాడు. వద్దు బ్రదర్, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటానని చెప్పి అన్నాను. ఎందుకంటే అంత ఆషామాషి విషయం కాదు ఈ టైంలో. ఈ జనరేషన్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి సాయం చేయాలంటే, ఆ వ్యక్తిని చూసిన తర్వాత అటు సైడ్ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ దాకా చాలా ఊర్లో చాలా మంది ముందుకు వచ్చారు. ఆ అబ్బాయిని చూసుకొని కైకలూరు జగదీష్ బ్రో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే, విత్ ఇన్ ఒక 15 రోజుల్లో ఒక ఊపు పేశాడు. ఆ సరౌండింగ్ మొత్తం జల్లెడ పట్టినట్టుగా పాప కోసం అమౌంట్ దగ్గర దగ్గర 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ఒక్క పర్సన్ ఒక్క పర్సన్ బ్రదర్కి శివ అన్న సపోర్టు ఫస్ట్ ఒకటే మొదలు పెట్టాడు. త్రూ రోజు రోజుకి డెవలప్మెంట్ అయిపోయింది. అలా వెళ్ళిపోయాడు అన్న. అతని వల్ల సిచ్యువేషన్ ఒక లిమిట్లో ఆగిపోయినది, ఇంకా రీచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మీ దగ్గర రావాలంటే కూడా రీజన్ తనే. అలాగే అన్న చాలా మంది ఉన్నారు ఇలాగ, తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎవరు ఏం చేయాల్సిందో వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళారు. ప్రజెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే మన పబ్లిక్ ద్వారా వచ్చిన అమౌంట్ ఆల్మోస్ట్గా 9 crores దాకా వచ్చింది. 9 crores వచ్చిందా? 9 crores ఆల్మోస్ట్ ఈ 1.5 monthలోనే ఈ అమౌంట్ సెలెక్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ 15 daysలోనే ఆల్మోస్ట్గా 5 to 6 crores దాకా అమౌంట్ కలెక్ట్ అయింది. ఇంకా ప్రజెంట్ నేను సరే ముందుకెళ్ళేసాము, ట్రై చేసేసాము. బట్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, ఇంకొకటి ఇది కూడా ఇచ్చారు, దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. ఈ ప్రాసెస్లో కొంచెం డిలే అయింది నేను చేసుకోవడం, కానీ చేయించాము, అది క్లియర్. బట్ దీంతోపాటు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసాం, సార్ ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది, సరిపోతుందా, ఇంకేమైనా అవసరం పడుతుందా అంటే కొంత టైం అడిగారు వాళ్ళు, చెప్తామని చెప్పి అన్నారు. అలాగా మనం ఆల్మోస్ట్ అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకున్నాను. ప్రజెంట్ అయితే నేను క్రౌడ్ ఫండింగ్ స్టాప్ చేశాను. బికాస్ ముందు డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకుందాం చెప్పారు, అందరిలాగా నాకు కూడా చెప్పారు. బట్ ఏదైనా మనకి ఎక్స్క్యూజ్ తగ్గించే ఛాన్స్ ఉందంటే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్పి స్టాప్ చేశాను. అందువల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా మంది స్వతంత్రంగా ముందుకు వచ్చి అమౌంట్ కలెక్ట్ చేశారు, డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోయింది, వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నారు. అంటే జనరల్గా అడుగుతారు, నేను చెప్తున్నా కొంచెం టైం తీసుకున్నప్పుడు నేను డాక్టర్ నుంచి క్లారిటీ తీసుకున్నాక మీకు చెప్తాను, వీలైతే పాపకు యూజ్ చేద్దాం, లేదా మాలాంటి పాప వాళ్ళు చాలా చోట ఉన్నారు, వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పాను. ప్రజెంట్ ఆ ప్రాసెస్లోనే ఉంది. బట్ నేనే అన్నీ చూసుకోవాలి కదా, ఇలా హాస్పిటల్స్ ఇవి తిరుగుతూ ఉండాలి, వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తుండాలి, చెప్పాలి సార్. ఒక్క రోజుకి దగ్గర 5,000 ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు నాకు. ఒకటి లిఫ్ట్ చేశానంటే ఒక వ్యక్తి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా రెస్పాండ్ అవుతాను సార్? ఇందులో మైండ్ కాల్స్ ఉన్నాయి, కొన్ని ఎవరెవరో చేశారు, ఎవరో మనకు తెలియదు కానీ చేశారు. బట్ వాళ్ళందరికీ ఫస్ట్ సారీ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఒక్కని వల్ల అన్ని ఆ ఫోన్స్ మాట్లాడడం వీలు కాదు. దగ్గర 1 week అవుతుంది, సరిగా నిద్రపోలేదు కూడా. ఒకటి ఆశ్చర్యం, 2 భయం కూడా. ఇది మంచిగా వెళ్తే అందరూ బాగుంటుంది, పొరపాటున ఏ విషయం చెడ్డగా జరిగినా కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా భయం ఉంటుంది. అంతే సార్, ప్రజెంట్ అయితే స్టాప్ చేశాను, వాస్తవం అది. డాక్టర్ కొద్ది రోజులు చెప్తామన్నారు, ఇన్ కేస్ మనకి ఇంకా అవసరం పడిందంటే త్రూ అడుగుతాను, లేదా అక్కడ స్టాప్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇన్ కేస్ అందులో మిగిలితే కూడా మాలాంటి పాపకు మేము డొనేట్ చేసేసాను సార్.